హాయ్! హలో! వెల్కమ్ టు డీజీ లోన్స్. అసలు లోన్స్ అంటే ఏమిటి? అది తీసుకుంటే బెనిఫిట్సా? లాసా? అండ్ ఇవాళ టాపిక్. సో, మనతో లావణ్య గారున్నారు. మాట్లాడుకుందాం. హాయ్ లావణ్య! హాయ్ మోనిక. నైస్ టు మీట్ యూ అగైన్. యెస్. థాంక్ యూ. సెకండ్ టైమ్ మనం మీటింగ్. అవును. గుడ్. హౌ ఆర్ యూ? ఐయామ్ గుడ్ మ్యామ్. లోన్స్ అంటే ఏమిటి? అవి తీసుకుంటే బెనిఫిట్సా? లాసా? అని కొంచెం మీ మాటలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. యెస్. లోన్ అనగానే ప్రతి వ్యక్తికి బలాన్నిస్తుంది. లోన్ రాదు అన్న వాళ్ళకి గూడా వస్తుంది అనగానే వాళ్ళకొక ఉత్సాహాన్నిస్తుంది. అందుకని గూడా లోన్ తీసుకుంటే అక్కడ బెనిఫిట్ ఉంది. ఇక్కడ లాస్ ఉంది. లాస్ అంటే ఏందంటే లోన్ తీసుకున్నప్పుడు హ్యాపీగా తీసుకుంటారు. ఎందుకంటే నాకు లోన్ కావాలి, నాకొస్తుంది అనే ఎనర్జిటిక్‌గా తీసుకుంటారు. కానీ అది కట్టేటప్పుడు అది అయిపోయేంత వరకు అబ్బా! ఎప్పుడైపోతుందా? అబ్బా! తొందరగా అయిపోతే బావుండు గదా! అన్నట్టు ఉంటుందన్నమాట. ఓకే. సో, ఈ జనరేషన్‌లో లోన్ తీసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానికసలు ఏంటి? ఎందుకై ఉంటది? లోన్ అంటే చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ వాళ్ళకు సరైన ఇన్‌కమ్ సరిగ్గా లేక, ఇగ వాళ్ళకి సాలరీ సాటిస్ఫాక్షన్ కాక, అవును. నేను అందుకు కూడా లోన్ తీసుకొని ఏమైనా ఇంకోటేందంటే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది. ఒక హోమ్ తీసుకుందామని ఒక డ్రీమ్ ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ. ఏదన్నా గానివ్వండి, హోమ్ అని కాదు ఏదైనా తీసుకుందామని ఉంటుంది. కానీ హోమ్ తీసుకోవడానికి వాళ్ళకి దగ్గర అమౌంట్ ఉండాలి. అవును. వాళ్ళ దగ్గరొచ్చేసి సరే, ఇప్పుడు మనిద్దరం మాట్లాడుకుందాం. ఇప్పుడు నా దగ్గర ఒక 20,00,000 ఉంది. నేనొక ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నా. 20,00,000 ఉన్నాయి. కానీ నాకు ఇంకొక 30,00,000 కావాలి. అంటే నా బడ్జెట్‌కి బట్టి నేను ఒక 50,00,000 టార్గెట్ పెట్టుకున్నా. ఇప్పుడు వేరే వేరే వాళ్ళకి ఒక్కొక్కలాగా ఉంటుంది. 1,00,00,000 ఉండొచ్చు, 90,00,000 అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. నాది మటుకు 50,00,000 అనుకుందాం. నా దగ్గర 20 ఉన్నాయి. నేను నిన్ను 30 అడుగుతా. మీరిస్తారా? నేనంత ప్రెషర్ తీసుకోలేనండి. ఓకే. జస్ట్ నార్మల్‌గా అడుగుతున్నా. ఓకే అని చెప్పండి. తర్వాత మాట తర్వాత. ఓకే. సరే ఇస్తా. అయితే ఊరికే ఇస్తారా? ఊరికే ఇయ్యము. అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది దానికి. ఇంట్రెస్ట్ దానికి ఎగ్జాక్ట్‌లీ. ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మీరెంతకిస్తుండొచ్చు ఒకవేళ ఇంట్రెస్ట్ అంటే? నేను విన్న వరకైతే అప్పట్లో 2%, 3% ఉండే. బట్ ఓకే. ఇప్పుడైతే 10, 8 అలా నడుస్తుంది. నడుస్తుంది. యెస్. అయితే ఇప్పుడు మీరైనా 2కి ఇవ్వలేరు. కొంచెం ఇవ్వలేరు. ఎక్కువ ఇస్తే నాకు బెనిఫిట్ అని అనుకుంటారు. అంతే. అప్పుడు నేను తీసుకుంటాను. తీసుకుంటే నాకు ఇంట్రెస్ట్ కట్టడమే అవుతుంది కానీ నేను మీకు అసలెప్పుడు ఇస్తాను? ఇయ్యలేం. ఇప్పుడు జనరేషన్ మొత్తం అదే ఆలోచిస్తున్నారు. ఒక ఒక పర్సన్ దగ్గర నేను ఇంట్రెస్ట్ తీసుకుంటే, ఇంట్రెస్ట్ కట్టుకుంటూ వెళ్తే నేను ఎప్పుడు అసలనేది ఎప్పుడు కడతాను? చలో చిట్టీలేసుకొని కట్టి తర్వాత దీన్ని ఇద్దామా అంటే ఇక్కడ నీకు అసలు ఇంట్రెస్ట్ అయితే కట్టాలి గదా! అదే మనం లోన్ తీసుకుంటే లోన్‌లో ఇంట్రెస్ట్ ప్లస్ అసలు 2 మిక్స్ అయ్యి వాళ్ళకిచ్చేస్తాం. అప్పుడేమవుతుంది ఒక టెన్యూర్ పెట్టుకుంటాం మనం. అంటే నా బడ్జెట్‌కి చలో ఒక 6 ఇయర్స్. వేరే వాళ్ళకైతే అబ్బా! 6 ఇయర్స్ ఎందుకు ఇంకొక 7 ఇయర్స్ పెట్టుకుందామా? లేదా 10 ఇయర్స్ పెట్టుకుందామా అనుకుంటారు. దాన్ని బట్టి ఇంట్లో ఇంట్లో అన్నీ నడుచుకుంటూనే ఈ లోన్ ప్రాసెస్ నడుచుకుంటూ ఉంటే వాళ్ళు కొంచెం బిందాస్‌గా ఉంటారనమాట. టెన్షన్ లేకుండా. ఎందుకంటే 2 కట్టేస్తుర్రు. దాంట్లోనే వెళ్ళిపోతుంది కాబట్టి లోన్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు. సో, లోన్ తీసుకుంటే బెనిఫిటే అంటారు. బెనిఫిటే. దానికేం ప్రాబ్లమ్ లేదు. కానీ ఇంకోటేందంటే లోన్ తీసుకున్నాక సఫర్ అవ్వొద్దు. తీసుకున్నామా అది ఎట్లా గట్టుకి ముందుకెళ్ళాలా అని ఆలోచించరు గానీ, తీసుకున్నాము అయ్యో! అయ్యో! అని టెన్షన్ పడి మన శరీరాన్ని మనం పాడు జేసుకోవద్దు. సో, ఈ జనరేషన్ పిల్లలు జాబ్స్ చేస్తున్నారు. బట్ వాళ్ళ సాలరీస్ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అవ్వట్లే. అవును. సో, వాళ్ళ మైండ్ అనేది బిజినెస్‌కి డైవర్ట్ అవుతుంది. యెస్. ట్రూ. హా! దానికి మీ సజెషన్ ఏంటి? సజెషన్ ఏం లేదు. అందరికీ తెలుసు నేనిస్తే మళ్ళీ నన్ను తిట్టుకుంటారేమో! అయితే ఏముందంటే జాబ్ చేస్తున్నావు. నీకు బిజినెస్ జోలికి వెళ్దామనుకుంటున్నావు. ఎందుకంటే ఆ సాలరీ నీకు సరిపోతలేదు. ఎందుకు సరిపోతలేదనంటే, మనకిప్పుడు ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు. 40,000 సాలరీ. 40,000 ఉంటే వాళ్ళకి 30 ఇంట్లోనే అయిపోతాయి. 1 మంత్ వచ్చేసరికి 30 అయిపోతాయి. ఇంకా 10 లోపల తనకి బయటికెళ్ళడమో, బయట ఫ్రెండ్స్‌తోనో, ఇంట్లో భార్యతోనో, ఎవరితోనో కొన్ని కొన్ని ఖర్చులుంటాయి. ఇంకెక్కడ మిలుగుతున్నాయి? అందుకనే తన మైండ్ ఎక్కడ డైవర్ట్ అవుతుంది? బిజినెస్‌కెళ్తే రోజు డబ్బులు చేతిలో ఉంటాయి. అప్పుడు నాకు ఇంత ప్రాబ్లమ్ కాదు అనే మైండ్‌సెట్ నుంచి వాళ్ళు బిజినెస్‌కెళ్తారనమాట. బిజినెస్ చేస్తే ఏంటంటే సఫర్ అవ్వరు సఫర్ మనీకి. అవ్వరు. జాబ్ అయినా సఫర్ గాదు. ఇప్పుడు కొంతమంది చాలా మటుకు బిజినెస్ చేస్తే బావుండు అన్నట్టు వాళ్ళ మెంటాలిటీ చేంజ్ అవుతుందనమాట. కానీ అది కూడా గుడ్డే. నో ప్రాబ్లమ్ అది. కరెక్ట్ వర్డే అది. హ్మ్. అది పర్సనల్ లోన్ ఇప్పుడు జాబ్ చేసుకుంటూ నువ్వు బిజినెస్ చేసుకోవాలంటే పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. అంటే మనం జాబ్ ప్రాసెస్‌లో. లేదు నేను జాబ్ చేయను. నేను బిజినెసే చేస్తా అంటే నువ్వు బిజినెస్‌లో ఉన్నావంటే బిజినెస్ లోన్ తీసుకోవచ్చు. అలా అనమాట. ఓకే. ఇప్పుడు జనరేషన్ పిల్లలు వాళ్ళ పేరెంట్స్‌ని చాలా ప్రెషర్ చేస్తున్నారు. హ్మ్. లైక్ మేము బిజినెస్ చేస్తాం, బిజినెస్ చేస్తామని. అది వాళ్ళ పేరెంట్స్‌కి ఏం చెప్తారు మీరు?
పేరెంట్స్‌కి ఏం చెప్తారు? పేరెంట్స్‌కి ఏం చెప్పొద్దు. ఎందుకంటే పేరెంట్స్ చాలా సఫర్ అవుతున్నారు వాళ్ళు. చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచాలి, చదివించాలి, పెద్ద చేయాలి. వాళ్ళు మళ్ళీ కరెక్ట్ జాబ్ వాళ్ళకి సెట్ అవుతుందా అనేది గూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళ పిల్లల గురించి. అంటే వాడు సెటిల్ అయ్యే వరకు వీళ్ళ మైండ్ మొత్తం వాళ్ళ పిల్లల మీదే ఉంటుంది. అందుకని గూడా పేరెంట్స్‌ని ఏమనలేము. ఇప్పుడు తిన లైఫ్‌ని వీళ్ళు మొత్తం సెట్ చేశారు కాబట్టి, తను ఏం చేయాలనమాట ప్రెషర్ చేయొద్దు. డిస్కషన్ చేయండి. డిస్కషన్ చేసి నేనిట్లా బిజినెస్ చేద్దామనుకున్నా మీరేమంటారు? వాళ్ళేం చెయ్యలేరు. వాళ్ళు ఇంతవరకు నిన్ను పోషించి పెద్దది చేసింది ఎక్కువ. అంతే. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ నీకు అమౌంట్ తెచ్చియాలంటే వాళ్ళు కట్టలేరు గదా! అందుకు నీ తెలివి ఆలోచించుకోవాలనమాట. నీ తెలివితోని ఆలోచించుకొని, నువ్వు జాబ్ చేసుకుంటూనే పర్సనల్ లోన్ తీసుకొని, కొంత అమౌంట్ తీసుకొని, నీకు లోన్ ఎంతొస్తుందో దాన్ని బట్టి ఒక చిన్న వ్యాపారం స్టార్ట్ చేయండి. అవును. చిన్న వ్యాపారం స్టార్ట్ చేసినాక ఏమవుతుంది? దాన్ని బట్టి నీకు ఎంత పెరుగుతుంది? నాకు ఇన్‌కమ్ ఇంకా డబలొస్తుంది. దీంతో పాటు నేను ఇంకా చెయ్యొచ్చు అనే ఆలోచన ఆటోమేటిక్ మెచ్యూరిటీ మైండ్‌తో వచ్చేస్తుందనమాట. అప్పుడేం చేయాలి? అది బిజినెస్ రన్ అవుతుంది. పర్సనల్ లోన్ అయిపోగొట్టేసాను. అదయిపోయినాక బిజినెస్ లోన్ తీసుకోవాలి. బిజినెస్ లోన్ తీసుకున్నాక ఏమవుతుంది? అదొక టైం నీకు ఎన్ని సంవత్సరాలు కావాలో అన్ని సంవత్సరం పెట్టుకుంటే, అప్పుడు బిజినెస్ రన్ అవుతుంది. నీకు ఒక మెచ్యూరిటీ మైండ్ వచ్చేస్తుంది. ఎలా రన్ చేయాలో అని వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు మంచిగా ఒక స్థాయిలో మటుకు ఉంటావు. అప్పుడు పేరెంట్స్ సఫర్ అవ్వడం లేదు. నువ్వు సఫర్ అవ్వవు. అందుకు ఏదైనా గానీ పేరెంట్స్‌ని ఊరికే అడగడం గూడా నాకైతే నచ్చదది. వాళ్ళు చేసిందే చేశారు. తర్వాత ఏం చేయాలో నువ్వు చేసుకుంటూ వెళ్ళాలనమాట. ఒక మంచి మెసేజ్ పాస్ చేశారండి. ఓకే. థాంక్ యూ. కానీ అందరికి నచ్చాలి గదా! ఓకే. సో, హ్మ్. విన్నారు కదా! లోన్స్ తీసుకుంటే బెనిఫిట్సే. ఏం లాస్ లేదు. మా డిజి లోన్స్‌కి రండి. లోన్స్ తీసుకోండి.